డైరెక్టర్ రాజమౌళి గారు ఇండియాలోనే తోపు డైరెక్టర్ భయ్య. ఆయన తీసే ప్రాజెక్ట్స్ అనమాట భారీ రకంగా కలెక్షన్ వసూలు చేస్తూనే ఉంటాయి. మగధీరా మూవీ నుండి ఇప్పుడు త్రిబుల్ ఆర్ మూవీ దాకా ఎలాంటి మూవీ తీసినా సరే అది వేరే లెవెల్లో అయితే ఉంటుంది. అతని ఐడియాలజీ వేరు. అదే కాకుండా మన రాజమౌళి గారికి ఒక బిగ్గెస్ట్ ప్రాజెక్ట్, డ్రీమ్ ప్రాజెక్ట్ అనమాట మహాభారతం. మహాభారతం తీయాలని ఎప్పటి నుండి అయితే ఉందంట భయ్య. 4 లేదా 5 పార్ట్లలో అయితే వస్తుంది. ఈ మహాభారతం తీసిన తర్వాత రాజమౌళి గారు సినిమాలు అయితే తీయరట భయ్య. అయితే ఈ పాటలు ఎప్పుడు వస్తాయి? మహాభారతం అంటే ఇది మామూలు విషయం కాదు. అదొక డ్రీమ్, అదొక ఇన్ఫినిటీ. దాన్ని కవర్ చేయాలంటే ఇది మామూలు విషయం కాదు. డైరెక్టర్ రాజమౌళి గారు దాన్ని కవర్ చేస్తారు. కాకపోతే ఈ మూవీ ఎప్పుడు వస్తుందో అనేది మన దాకా ఎవరికీ తెలియదు భయ్య. కాకపోతే నిన్న హిట్రీ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో నాన్న మహాభారతంలో ఉంటాడు అని డైరెక్టర్ రాజమౌళి గారు అయితే చెప్పారు భయ్య. ఈ విషయం విన్నాక నాకు ఒకటి అనిపించింది ఏంటంటే SS-29 మూవీ భయ్య ఫస్ట్లో 2 పార్ట్స్ అన్నారు భయ్య. మహాభారతం గురించి ఏదో అనుకుని ఉంటారు డైరెక్టర్ రాజమౌళి గారు. దానివల్ల అనమాట SS-29 మూవీ డ్యూరేషన్ పెంచారు, కానీ 1 పార్ట్లోనే వస్తుంది అనేది క్లారిటీ ఇచ్చారు. దాని కారణంగా SS-29 మూవీ కంప్లీట్ అయిపోయిన తర్వాత డైరెక్టర్ రాజమౌళి గారు మహాభారతం మీద అయితే పడతారు భయ్య. అయితే మహాభారతంలో చాలా మంది పెద్ద యాక్టర్స్ అయితే ఉంటారు. ఎందుకంటే దాంట్లో ఒక పర్సన్ని హైలైట్ చేయాలని లేదు. ప్రతి ఒక్క పర్సన్ అనమాట పవర్ఫుల్గా అయితే ఉండాలి, పవర్ఫుల్గా చూపిస్తారు. దాంట్లో మన ఇండియాలో టాప్ యాక్టర్స్ ఒక్కళ్ళైతే ఉంటారు. అయితే భయ్య దీంట్లో నాన్న ఎలాంటి రోల్లో ఉంటాడో అనేది మాట ఇంకా క్లారిటీ తెలీదు. కాకపోతే భయ్య ఇంత పెద్ద ప్రాజెక్ట్లో అనమాట ఇప్పుడు దాకా ఎటువంటి పేరు కూడా అనౌన్స్ చేయలేదు. ఫస్ట్ టైం నాన్న పేరే అనౌన్స్ చేశారు. అది వేరే లెవెల్. అదే కాకుండా భయ్య డైరెక్టర్ రాజమౌళి గారు విజన్తో అనమాట మహాభారతం కనుక తీస్తే అది వేరే లెవెల్ అయితే ఉంటుంది. మహాభారతం భయ్య చాలా వర్షాలు అయితే తీస్తూ ఉంటారు చాలా మంది అనమాట. కానీ డైరెక్టర్ రాజమౌళి గారు పర్ఫెక్షన్తో అనమాట ఒక మూవీ తీశారు అంటే ఆ మూవీ లోతు కూడా చూశారు. యాక్టర్ మొత్తం చెక్ చేసి ఆ మూవీని అయితే దింపుతారు. ఇది మన అందరికీ తెలిసిందే. కాకపోతే భయ్య SS-29 మూవీ రిలీజ్ అవ్వడానికి అనమాట 2027 లేదా 2028 అవ్వచ్చు. అయితే ఈ మూవీ అయిపోయిన తర్వాత ఒక 2 సంవత్సరాలకి మహాభారతం గురించి పూర్తిగా వర్క్ చేశారనమాట డైరెక్టర్ రాజమౌళి గారు. మహాభారతంలో అయితే దిగిపోతున్నారు భయ్య. అయితే దీంట్లో చాలా మంది యాక్టర్స్ అయితే ఉంటారు. ఈ యాక్టర్స్ ఉండడం వల్ల ఈ మూవీకి ఇంకా హైప్ పెరుగుతుంది. అదే కాకుండా మన హిస్టరీ మీద చాలా మందికి అయితే పిచ్చి ఉంది భయ్య. మహాభారతం అంటే దాంట్లో అర్జునుడు ఉంటాడు, కర్ణుడు ఉంటారు, దుర్యోధనుడు ఉంటాడు, చాలా 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 యాక్టర్స్ అయితే ఉంటారు. వాళ్ళందరిలో అనమాట ఎటువంటి పర్సన్లు పెడతారు అని నేనైతే వెయిట్ చేస్తున్నా. మీలో ఎంతమంది మహాభారతం గురించి వెయిట్ చేస్తున్నారు అనేది కామెంట్ చేసి వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్.